దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దయగల దేవునికి మొదట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ వర్తమానాన్ని వింటున్న వారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఆ మాటలు నేను చదువుతాను, దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానము వలన కలుగు లాభము అనేటువంటి విషయాన్ని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. ఆశ్రయాస్పదము అంటే అండ అని అర్థం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. జ్ఞానము మనకు అండగా ఉంటుందట. ద్రవ్యం అంటే ధనం, డబ్బు మనకి అండగా ఉంటుందట. జ్ఞానము అండగా ఉంటుంది, డబ్బు మనకు అండగా ఉంటుంది. అయితే జ్ఞానము పొందిన వారి ప్రాణమునది రక్షిస్తుందట. ఇదియే జ్ఞానము వలన కలుగు లాభము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇవి వినడానికి, చెప్పడానికి, చదవడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంకి వచ్చేటప్పటికి నిజంగా నీకు జ్ఞానం కావాలా, నీకు ధనం కావాలా అంటే డబ్బు కావాలని అడిగితే గనక 100% డబ్బు కావాలని అంటాం, జ్ఞానం కావాలని అనం. ఎందుకంటే ప్రస్తుతం అన్ని విషయాల్లో డబ్బే నడుస్తుంది. అందుకే కదా మనం చాలాసార్లు వాడే మాటలు పైసామే పరమాత్మ అంటాం, ధనం మూలం ఇదం జగత్ అంటాం, ధనమేరా అన్నిటికీ మూలం అనేటువంటి మాటలు మనం ఈరోజు వింటున్నాం. అనేక మంది పాడుతూ ఉండటం కూడా మన యొక్క వినికిడిలో జరుగుతూ ఉంది. కాబట్టి మీరైనా నేనైనా ఎవరైనా కూడా నీకు జ్ఞానం కావాలా, ధనం కావాలా అంటే 100% ధనమే కావాలని అంటాం. మరి అలాంటప్పుడు నీకు ప్రాణం కావాలా, ధనం కావాలని అంటే కనుక ఏం కావాలంటాం? 100% ప్రాణమే కావాలని అంటాం. ఎందుకంటే ఒకడు సర్వలోకంలో సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? కాబట్టి అందుకే చూసారా, చాలాసార్లు ప్రాణం కాపాడుకోవడం కోసం మనకున్న సర్వాన్ని ఇచ్చేయడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే చాలాసార్లు లోక జీవితం బతికుంటే బలిసాకు తినొచ్చు అంట. అంతెందుకు ఈ మధ్యకాలంలో మీరు గమనించి చూస్తే లలిత జ్యువెలర్ యజమాని కనుక మీరు గమనించి చూస్తే ఇంతకుముందు ఆయన డబ్బు చాలా కష్టపడి సంపాదించుకోవాలని, దాన్ని దాచుకోవాలని, దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని, డబ్బులు ఊరికే రావని చెప్పేవాడు. ఇప్పుడు మీరు గమనించి చూస్తే ప్రాణం ఉంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాడు ఆయన. చూసారా, అంటే మానవ జీవితంలో ప్రాణం చాలా అత్యంత ఉన్నతమైనటువంటి విషయం, అది చాలా అవసరమైనటువంటి విషయం. అందుకే ప్రాణం అంటే తీపి అందరికీ కూడా. ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా ప్రాణం విషయంలోనే భయపడుతున్నారు. దేశాలైనా, ప్రభుత్వాలైనా, ప్రజలైనా అందరూ భయపడేది ప్రాణం కోసమే. ఎందుకంటే ప్రాణమే మనిషికి ప్రాముఖ్యమైనది కదా. కాబట్టి జ్ఞానము మనకి అండ అని చెప్పాడు బైబిల్లో. ద్రవ్యం అంటే డబ్బు మనకి అండ అని చెప్పి అయితే అంటాడు. అంటే ఇక్కడ రెండింటికి ఉన్న తేడా చెప్తున్నాడు అనమాట. అయితే అని అంటూ జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇది ఏ జ్ఞానం వల్ల కలుగు లాభము అనేటువంటి మాటను తెలియపరిచాడు. కాబట్టి జ్ఞానం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, డబ్బు కాదు. జ్ఞానం అంటే ఏ జ్ఞానం అనుకుంటున్నారు? లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు, దయ్యపు జ్ఞానం వేరు. ఈ లోక జ్ఞానం, దయ్యపు జ్ఞానం అఫ్కోర్స్ అందరూ కోరుకుంటారు, ఇష్టపడతారు, వాటి వైపు ఆకర్షించబడతారు. ఈరోజు దయ్యపు జ్ఞానాన్ని చాలామంది అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే లోక జ్ఞానం అంటే ఈ లోకంలో తెలివిగా, యుక్తిగా బ్రతకాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే, సంపాదించుకోవాలంటే లోక జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం అనేది అందరి దృష్టిలో అది ఒక సామాన్యమైనటువంటి విషయం, దాన్ని లీనియంట్గా చూస్తారు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళడం కానీ, దేవుని సేవకుడి దగ్గరికి రావడం కానీ, వాక్యం వినడం కానీ, సేవకుడు చెప్పిన మాటలు విని దాని ప్రకారం నడవడం కానీ, ఇవన్నీ చాలా చులకనతో కూడినటువంటి విషయాలు. కాబట్టి దైవ జ్ఞానాన్ని పెద్ద ఎవరు ఇష్టపడరు. ఇక్కడ చెప్పింది, బైబిల్ చెప్పింది దైవ జ్ఞానం గురించే, లోక జ్ఞానం గురించి కాదు. దయ్యపు జ్ఞానాన్ని బైబిల్ ఎండగట్టింది ఖచ్చితంగా. దైవ జ్ఞానం చాలా ప్రమాదకరమైందని. ఈరోజు చూసారా, వాదోపవాదాలు, విమర్శలు, డిబేట్లు, అది దయ్యపు జ్ఞానం. ఈరోజు ఏదో విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతూ విమర్శించేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. చూసారా, అది దయ్యపు జ్ఞానం అన్నమాట. వాళ్ళు ఏవో అవి అలాంటి ప్రశ్నలు సంధించడం, అలా విమర్శించడం,
వాటికి జవాబు ఇమ్మని చెప్పి వాళ్ళు బల్లగొద్దడం కదా గొప్ప అని అనుకుంటున్నారు. కాదు 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 కాదు. దయ్యపు జ్ఞానం ఎప్పుడు కూడా వివాదాన్ని కలిగిస్తుంది, అది విమర్శకు తావిస్తుంది, దానివల్ల అల్లరి పుడుతుంది, గుర్తుంచుకోండి. అలాగే లోక జ్ఞానం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే స్వార్థాన్ని కలిగిస్తుంది, యుక్తిగా బ్రతకడం నేర్పుతుంది, క్షేమంగా మనం ఎలా జీవించాలో తెలియజేస్తుంది. ఈ లోక జ్ఞానం దేవునికి మనుషులకి దేనికి విలువివ్వదు. ఈ లోక జ్ఞానం ఎప్పుడు కూడా మన క్షేమాన్ని కోరుకుంటూ మనం యుక్తిగా బ్రతకడానికి అది ప్రయత్నిస్తుంది. అయితే దైవ జ్ఞానం అనేది అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది, అందరికీ అది మేలుకరంగా ఉంటుంది. అంతేకాదు అది మన ప్రాణాన్ని రక్షిస్తుంది అనేటువంటి విషయం దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ భూమి మీద నీ ప్రాణాన్ని రక్షిస్తుంది. అంతేకాదు ఆ దైవ జ్ఞానం నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా, తీర్పులో నువ్వు దోషిగా నిలబడవలసిన అవసరం లేకుండా, అంటే దేవుని తీర్పులో నిత్యత్వం అంటే దేవుని యొక్క రాజ్యంలో శాశ్వత కాలం ఆయనతో పాటు కలిసి జీవించే ధన్యతనివ్వడానికి అది కారణం కాగలుగుతుంది. కాబట్టి దైవ జ్ఞానం అనేటువంటిది చాలా అవసరం. దీనికి సంబంధించిన కొన్ని సంగతులు నేను తొందరగా చెప్పేస్తాను, దయచేసి కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. రాహాబు అనేటువంటి వ్యక్తి బైబిల్లో మన క్రైస్తవులు అనబడే వాళ్ళందరికీ కూడా స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి. ఈమెను గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటే కనుక యెహోషువ గ్రంథం 2-3 అధ్యాయాలు కనుక చదివితే, అలాగే 6 అధ్యాయంలో కూడా ఆమెను గురించి వ్రాయబడి ఉంటుంది. ఈ 2వ అధ్యాయంలో అలాగే 6వ అధ్యాయంలో కనుక గమనిస్తే ఆమెను గురించినటువంటి స్పష్టమైన వివరణ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు మనం చదివే సమయం కాదు కనుక నేను సంక్షిప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. రాహాబు అనేటువంటి ఒక వ్యక్తి, ఆమె ఎరుకో ప్రాంత వాసి. ఆమె యాక్చువల్గా ఆమె వృత్తికి ఒక ప్రాస్టిట్యూట్, ఆమె అంటే ఒక వ్యభిచార స్త్రీ, ఆమె ఒక పాపాత్మురాలు. ఆమె అంటే ఆమె శరీరమే మలినమైంది కానీ ఆమె ఆత్మ మలినం అవ్వలేదు. ఆమె ఎరుకోలో జీవిస్తుంది, కానీ జీవం కలిగిన దేవుని గురించి ఆవిడ పరిశోధించింది. అంటే సృష్టికర్త ఎవరు, రక్షించేది ఎవరు, కాపాడేది ఎవరు, దేవుణ్ణి ఎలా వెంబడించాలి, దేవుని చిత్త ప్రకారం ఎలా నడవాలి, ఇదే జ్ఞానం. అంటే కొంతమందికి చెప్పినా జ్ఞానం అవ్వదు, కొంతమందికి చెప్పకపోయినా వాళ్ళు జ్ఞానంగా ప్రవర్తిస్తారు. అందుకే బైబిల్ చెప్పింది కదా, జ్ఞానము గల స్త్రీ అంట తన ఇల్లు కట్టుకుంటుందట, 3 రోజులు తన ఇల్లు ఓడబెరుక్కుంటుందట. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రోజులు తన ఇల్లు ఓడబెరుక్కుంటుందని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది అది చాలా విశేషమైంది. చాలామంది జ్ఞానానికి విలువెవరు. ఇక్కడ మనం రాహాబు అనే వ్యక్తిని చూస్తే వాడదొక అన్యదేశం. అన్యదేశం అనే మాట ఎందుకు ఉపయోగించవలసి వస్తుంది అంటే సైన్యములకు అధిపతికి యెహోవాకు అతీతమైంది కనుక దాన్ని బట్టి వాళ్ళు అన్యులుగా పరిగణించబడింది బైబిల్లో. అంటే సైన్యములకు అధిపతికి యెహోవాను ఎవరైతే అనుసరించారో, ఆరాధించారో వాళ్ళు దేవుని పిల్లలు, విశ్వాసులు. ఎవరైతే దాన్ని అనుసరించలేదో వాళ్ళు అన్యులు. అలాగే అన్యులకు కూడా క్రైస్తవులు అన్యులే లెక్కే. అన్యమైనది అంటే మనది కానిది అని అర్థం. అన్యం అంటే ఏదో అని ఆలోచించవలసిన అవసరం లేదు. సరే, ఆమె అన్యురాలు అంటే మనం ఇప్పుడు ప్రస్తుత భాషలో చెప్పండి, ఆవిడ క్రైస్తవురాలు కాదు, అంటే విశ్వాస కాదు. ఆవిడ క్రైస్తవురాలనే మాట ఉపయోగిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారు. అప్పుడు క్రైస్తవం ఎక్కడదని అనుకున్నారా ఏంటి? యేసు ప్రభు ఆది నుండి ఉన్నటువంటి దేవుడైన, భూమికి పునాదులు లేనప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అంతెందుకు మోషే చెప్పాడు, క్రీస్తును గురించి నింద భాగ్యమని ఎంచి అని అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. మరి అప్పుడు క్రీస్తు ఉన్నాడనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడా లేదా? ఓకే. కాబట్టి ఆమె దేశం అన్యదేశం, వాళ్ళ అర్చనారాధనలు వేరు, వాళ్ళ భక్తి వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళు ఆరాధించేటువంటి దైవం కూడా వేరు. కాబట్టి ఆమె దాన్ని అనుసరించాలి. కానీ ఈమె జీవం కలిగినటువంటి సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుని గురించి ఆమె పరిశోధించిందన్నమాట. అనవసరమైన విషయాలన్నీ మనం పరిశోధిస్తాం. చూసారా, ఈమె జీవం కలిగిన దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవాను ఆమె పరిశోధించింది. ఆయన చిత్తానికి అనుగుణంగా బ్రతకాలని, ఆయన కృప ఆవిడికి కావాలని, ఆయన ద్వారా ఆమె దీవించబడాలని, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందాలనేటువంటి ఆలోచనలో ఆమె ఉంది. అలాంటి టైంలో ఎరుకోను దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్కి ఇవ్వబోతున్నాడు, దాన్ని నాశనం చేయబోతున్నాడు ఆయన. కాబట్టి ఎరుకోకి వేగులు వారు వచ్చారు, యెహోషువ చేత పంపబడ్డారు. వాళ్ళు వచ్చినప్పుడు రాహాబు ఇంటికి వచ్చారు. వాళ్ళు ఆమె ఇంట బస చేశారనే విషయం ఎరుకో రాజుకు తెలిసినప్పుడు అతను తన బంట్రోతులను పంపించి, నీ ఇంటికి ఇజ్రాయేలీయులు వేగుల వారు వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి అడిగినప్పుడు
ఆమె చెప్పింది వాళ్ళు అప్పటికి ఆవిడ దగ్గరే ఉన్నారు, కానీ ఆమె మిద్ది మీద వాళ్ళని దాచి జనపకట్లను రాశిగా వేసి, అంటే వాళ్ళు కనపడకుండా అడ్డు పెట్టేసి, రావడం నిజమే వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళు మన ఊరి గవిని తలుపులు వేసేలోపు వెళ్ళిపోయారు, మీరు శీఘ్రంగా వెళ్తే పట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేసింది ఆవిడ. చూసారా, దేవుని పనికి ఆమె ఉపయోగపడుతుంది, దేవుని పని కొరకు ఆమె శ్రమ పడుతుంది, దేవుని పని కొరకు ఆమె రిస్క్ ఫేస్ చేస్తుందండి. రిస్క్ ఫేస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. మనం అనవసరమైన విషయాలన్నింటికీ రిస్క్ ఫేస్ చేస్తాం. అరే బాబు బయటికి వెళ్ళొద్దురా, కరోనా అంటుకుంటుందని చెప్పినా కానీ మూతికి మాస్క్ లేకుండా, చేతికి శానిటైజర్ లేకుండా, రాసుకోవద్దు పూసుకోవద్దన్నా వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళిపోయి అన్నీ తినేస్తాం, అన్నీ కొనేస్తాం. ఎక్కడ పడితే అక్కడ మనం ఆ ప్రజలతో మింగిల్ అవుతూ ఉంటాం, తద్వారా నష్టాన్ని తెచ్చుకుంటాం. అసలు అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ మీరు గమనించి చూస్తే నిజంగా ఈమె దేవునికి ఉపయోగపడుతుంది, దేవుని కోసం ఆమె శ్రమ పడుతుంది. ఇలా చేస్తే చాలా రిస్క్తో కూడినటువంటి పని ఇది. ఆమెకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి, ఎందుకంటే ఇది దేశద్రోహం. ఈ విషయం రాజుకు కనుక తెలిస్తే ఆమె అబద్ధం చెప్పిందని, వాళ్ళని ఆమె దాచిందని, ఆ తర్వాత ఆమె గోడ దింపి పంపేసిందనే విషయం కనుక తెలిస్తే రాహాబును ఆమె కుటుంబాన్ని నాశనం చేసేస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలు కూడా చంపేయమని చెప్తారు. మరి ఇది కూడా ఆలోచించాలి కదా ఆవిడ. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు కాబట్టి దీన్ని నాశనం చేసేస్తారు, కాబట్టి అలా నాశనం చేసినప్పుడు నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడిగింది ఆవిడ. ఓకే, వాళ్ళు ఎప్పుడో వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోవడం మాట దేవుడెరుగు. ఈలోపు మరి ఈ సంగతి రాజుగారికి తెలిసిపోద్ది కదా, తెలిసిపోతే మరి అప్పుడు ఆయన చంపేస్తాడుగా. చూసారా, విశ్వాసం అంత పటిష్టంగా ఉండాలి. అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఏది మనల్ని ఏమీ చేయదనేటువంటి దృఢ నిశ్చయత. ఎంతమంది విశ్వాసుల్లో ఈ దృఢ నిశ్చయత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక అన్యురాలు మాత్రం విశ్వాసులకి మార్గదర్శకంగా కనపడుతుంది ఈ భాగంలో కనుక మనం గమనించి చూస్తే. అంటే రాజు తనను చంపలేడు, దేవుని తోడుంటే రాజు చంపలేడు, ఆ ప్రజలు చంపలేడు అనేటువంటి దృఢ నిశ్చయత ఆమెకుంది. మరి అలాంటప్పుడు దేవుడు మనకు తోడుంటే ఈ కరోనా కానీ ఇంకేదైనా మనల్ని ఏమైనా చేయగలదా? ఏది మనల్ని ఏమీ చేయలేదు. అది విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నీ విశ్వాసం సరైనది అయితే నిన్ను ఏది ఏమీ చేయలేదు. నీ పటిష్టమైన విశ్వాసమే నీ కళ్ళ ముందున్న ప్రతి విధమైనటువంటి చెడును అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతుంది. చూసారా, రాజు చంపేస్తారని భయపడలేదు, కానీ దేవుడు చంపేస్తారని భయపడింది. చూసారా, దైవ భయమే జ్ఞానం. గుర్తుంచుకోండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆవిడ దేవునికి భయపడింది, కానీ ఆమె ఎరుకో రాజుకు భయపడలేదు. ఆమె ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించింది అంటే తన సమయాన్ని దేవునికి కేటాయించింది. దేవుని సేవకులు, దేవుని యొక్క పనివారి పట్ల గమనించిన, అంటే ఆ వేగుల వారి పట్ల ఆమె తన యొక్క బాధ్యతను, పరిచర్యను నిర్వర్తించింది, వాళ్ళని కాపాడింది, దేవుని పనికి ఆమె సహకరించింది. అంత మాత్రమే కాదు, రాబోయే సమస్యల్ని ఎదుర్కోవడానికి కూడా ఆమె ఏమాత్రం కూడా ఆలోచించలేదు. ధైర్యంగా స్థైర్యంగా దేవుని కోసం నిలబడింది. తద్వారా ఏమైందో తెలుసా, ఇజ్రాయెల్ రానే వచ్చారు, ఎరుకో ప్రాకారాలు పడిపోయి కథంతా మనకు తెలుసు కదా, మొత్తం అందరినీ నాశనం చేసేశారు. కానీ రాహాబును ఆమె కుటుంబాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఆమెతో నిబంధన చేశారు, నువ్వు ఏ కిటికీ గుండా మమ్మల్ని దింపి పంపిస్తున్నావు, ఆ కిటికీకి ఈ ఎర్రదారం కట్టించుకో, మేము దీన్ని నాశనం చేసినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏమాత్రం కూడా ముట్టుకోమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళతో ఆమె ప్రమాణం చేయించుకుంది, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు నాకు ఈ ఉపకారం చేయండి, మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పింది. ఎంత కాన్ఫిడెంట్గా, అసలు వేగుల వారికి వాళ్ళు వేగు చూడక్కర్లేకుండా సమాచారం చెప్పేసింది. అదేంటి అంటే ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేస్తాడని చెప్పింది ఆవిడ. దేవుడు చూసారు, ఒక అన్యురాలతో దేవుని పిల్లలతో ఆయన మాట్లాడుతున్నాడు, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఐగుప్తు నుండి మీరు రావడం మాకు తెలుసు, ఐగుప్తులో దేవుడు ఏం చేసాడో మాకు తెలుసు, యోర్దాను తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజైన భాషానుకు, ఓగుకు మీరు ఏం చేశారో మాకు తెలుసు, కాబట్టి ఈ దేశం దేవుడు మీకు ఇచ్చేస్తాడు. వాళ్ళు ఏ పర్పస్ మీద వచ్చారో ఆ పర్పస్కి ఆన్సర్ ఆవిడ చెప్పింది, ఒక అన్యురాలేంటి చెప్పింది, ఈ దేశం మీకు దేవుడు ఇచ్చేస్తాడు. ఇచ్చేసినప్పుడు దయచేసి నేను మీకు ఉపకారం చేశాను కనుక నన్ను నా కుటుంబాన్ని రక్షించమని కాపాడమని ఆవిడ కోరుకుంది. చూసారా, ఆమె జ్ఞానయుక్తమైన పని. నిజంగా ఒక విషయాన్ని మీరు ఆలోచింపజేసే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకవేళ ఆ దేశంలో గొప్ప కోసం, ఘనత కోసం, ప్రజల యొక్క ప్రశంసల కోసం, ఆ రాజు ఆ ప్రజలు ఇచ్చేటువంటి డబ్బు కోసం వేగుల వారిని కనుక అప్పగించి ఉంటే ఏమై ఉండేది? నిజమే, బోడంత డబ్బు, బంగారం, నగలు, వస్తువులు, వస్త్రాలు, ఆస్తులు ఇచ్చి ఉండొచ్చు, ప్రజలందరూ వారిని కొనియాడి ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ ఆ దేశంలోకి వచ్చినప్పుడు
అందరినీ చంపుతుంతో పాటు రాహాబు నామ కుటుంబాన్ని కూడా చంపేది. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఒకటి, ఆమె తన ప్రాణాన్ని, తన కుటుంబీకుల యొక్క ప్రాణాన్ని దేవుని చేతిలో పడకుండా దేవుడు రక్షించేటట్లుగా కాపాడుకుంది. రెండోది ఏమైందో తెలుసా? రాహాబుకు కూడా ఇజ్రాయేలీలు స్వాస్థ్యములు పంచిపెట్టి ఇచ్చారు. వాళ్ళ స్వాస్థ్యాలు పంచుకున్నప్పుడు రాహాబుకు కూడా స్వాస్థ్యం పంచిపెట్టినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంతేకాకుండా ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఒక ఉన్నతమైన పాత్ర ఆమె అధిరోహించినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ మత్తయి సువార్త 1 మీరు గమనించి చూస్తే ఆ జీనియాలజీ కనబడుతుంది, వంశావళి. ఆ జీనియాలజీలో రాహాబు, తామారు తర్వాత రాహాబే కనపడుద్ది, రాహాబు తర్వాత రూతు కనపడుద్ది కదా, గమనించండి. ఇలాగా రుతు తర్వాత బత్షెబ కనపడుతుంది, బత్షెబ తర్వాత మరియా కనపడుతుంది. అక్కడ యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాం ఇస్సాకును కను, ఇస్సాకు యాకోబును కను, యాకోబు యోధాను కను, అంత మొగోళ్ళు లిస్ట్ కనపడుద్ది. అందులో 5 ఆడవాళ్ళు కనపడతారు మనకి. 1 తామారు, 2 రాహాబు, 3 బత్షెబ, అలాగే 4 రుతు, 5 మరియా. అంటే అక్కడ కూడా మహిళా సంఘం ఉందో చూసారా? స్త్రీలు అన్ని చోట్ల మేము ఉన్నామని నిరూపించుకోవడానికి అనుకూలమైనటువంటి విషయం ఇది. చూడండి, అక్కడ కూడా ఆ వంశావళిలో కూడా మేము ఉన్నామనేటువంటి పరిస్థితులు అక్కడ కనబడతాయి. అందులో ప్రధానమైన పాత్ర ఎవరిది అంటే రాహాబుది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంత గొప్ప స్థితిని ఆమె సంపాదించుకోవడం గల కారణం ఏంటంటే, ద్రవ్యానికి ఆశపడి ఉంటుంటే ఆమె ప్రాణాన్ని పోగొట్టుకుని తన కుటుంబీకుల యొక్క ప్రాణం కూడా పోను, చివరికి దైవాశీర్వాదాలు పొందకుండా నాశనమైపోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే, ఒకటి దైవాశీర్వాదాన్ని పొందింది, దేవుని ప్రజలుగా ఆమె ఎన్నిక చేయబడింది, దేవుని ప్రజలతో ఆమె స్వాస్థ్యం అనుభవించింది. అంటే ఆస్తులు, అంతస్తులు, అర్హతలు, డబ్బు వచ్చేసినాయి. ఇవి కాకుండా యేసుక్రీస్తు వంశావళిలో ఆమె తనదైన శైలిలో ఓ గొప్ప పాత్రను ఆమె పోషించినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నేను మూలవాక్యాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానం దాన్ని పొందిన వారిని రక్షిస్తుందని, జ్ఞానం వల్ల కలుగు లాభం అని చెప్పాడు. ఇప్పుడు ఆవిడకి ఎంతలా జ్ఞానం వల్ల, చూసారా? జ్ఞానం అంటే ఏంటనుకున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమే. యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డగా నువ్వు మార్పు చెంది ఆయన మార్గంలో నమ్మకంగా వాక్య ప్రకారం జీవిస్తూ ఆయనకు భయపడి ఆయన చెప్పింది చేస్తూ ఆయన వద్దన్నది మానుతూ ఆయనకు సంతోషాన్ని కలిగించేలా జీవించడమే జ్ఞానం అండి. ఆ జ్ఞానం అందరికీ ఉండదు. ఇప్పుడు కూడా చూసారా, దైవ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా శుభప్రదంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు, దేవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దైవ జ్ఞానానికి విలువ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు నశించిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మరి దేవుడు తన ప్రజల్ని కాపాడాలి కదా, మరి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే, దేవుడు తన ప్రజల్ని అందరినీ కాపాడేస్తానని ఏం చెప్పలేదే. యోగ్యంగా ఉంటేనే కాపాడుతాడు, లేకపోతే ఆయనే శిక్షించేస్తాడు. ఎవడో శిక్షించక్కర్లా. ఐగుప్తు నుంచి కొన్ని లక్షల మంది ప్రజలు బయలుదేరారు, కానీ చివరికి మిగిలింది 2 మిగిలారు. చంపేశాడండి మార్గ మధ్యంలో. ఆయన మార్గంలో ఉండేవాడు ప్రతివాడు కూడా పవిత్రుడు ఉండాలి. అందుకే చెప్పాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలని చెప్పాడు. కనుక ఆయన చిత్త ప్రకారం యోగ్యంగా ప్రవర్తిస్తేనే ఉంచుతాడైనా, లేకపోతే తీసేస్తాడైనా, నో డౌట్. కాబట్టి క్రైస్తవులైనంత మాత్రాన కాపాడేస్తాడనేటువంటి మాట ఏమాత్రం కూడా సరికాదు. ఈ మాటలు వినవాళ్ళు దాన్ని గుర్తించాలని నేను కోరుతున్నాను. క్రైస్తవుడైనంత మాత్రాన సరిపోదు. క్రైస్తవుడైనటువంటి వ్యక్తి వాక్యానుసారంగా ప్రవర్తించి దేవుని కోపాన్ని రేపకుండా ఆయనకు సంతోషాన్ని కలిగించేలాగా పరిశుద్ధంగా జీవించగలిగితేనే, లేకపోతే ఎవరో శిక్షించక్కర్లేదు, ఆయనే శిక్షిస్తాడు. అదే జ్ఞానం. దేవుని భయం, దైవ భయం కలిగి ఉండడమే జ్ఞానం. కాబట్టి రాహాబు దైవ భయాన్ని చూపించింది. ఆమె ఒక అన్యురాలు, వారి దేశం అన్య దేశం, వారి పద్ధతులు, ఆచారాలు, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క విధానాలన్నీ కూడా వ్యతిరేకమైనవే. కానీ అలాంటి అన్య దేశంలో ఉన్నటువంటి ఆమె సర్వాధికారి అయినటువంటి దేవుని గురించి ఆమె సర్వే చేసింది. ఆయన కనుగొంది. ఆమె జీవం కలిగిన దేవుని ఆమె కనుగొంది. ఆయన గురించి ఆమె ప్రగాఢమైన విశ్వాసంతో, నమ్మకంతో ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందాలని ఆమె ఆశపడింది. ఆయన చిత్తానికి అనుగుణంగా ప్రవర్తించి దేవుని పనికి ఆమె తన వంతు బాధ్యత నిర్వర్తించింది. అంత మాత్రమే కాదు, దైవికమైన ఆశీర్వాదాలను సంపాదించుకుని చరిత్ర పుటల్లో ఒక విశేషమైన స్థానాన్ని అలంకరించేటువంటి గొప్ప విలువలు ఆమె పొందినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రెండవదిగా మనం గమనించి చూస్తే అబీగైలు, 1 సమూయేలు గ్రంథంలో 25వ అధ్యాయంలో 18వ వచనం మొదలుకొని 35వ వచనం వరకున్న భాగాన్ని కనుక మనం గమనించి చూస్తే ఈమెను కూర్చున్నటువంటి విషయాలు మీకు అక్కడ కనబడతాయి. ఈమె భర్త పేరు నాబాలు. దావీదు సౌలు తరుముతున్నప్పుడు పారిపోయినటువంటి సమయంలో అతని యొక్క ఇబ్బందులలో తన పనివారిని పంపించి, నాబాలు దగ్గరికి పంపించి, నేను ఇలా కష్టంలో ఉన్నాను, నాకు సహాయం చేయమని చెప్పి
అడగమని చెప్పి పంపుతాడు. పంపితే చూడండి, ఎరుకోకు వచ్చిన వేగుల వాళ్ళని రాహాబు చాలా చక్కగా సన్మానించి పంపి ఆశీర్వదింపబడింది. దావీదు పంపినటువంటి రాయబారుల్ని ఇతను దూషించి వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించి నష్టపోయాడు దౌర్భాగ్యుడు. అతను ఏమన్నాడు తెలుసా? యెషయా ఎవడు, దావీదు కుమారుడు ఎవడు, ఇద్దరు ఒకటే. యెషయా ఎవడంటే అతను అంటాడు, యెషయా ఎవడు, దావీదు కుమారుడు ఎవడు. ఈరోజు యజమానులు విడిచి పారిపోయిన వాడు బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను సంపాదించుకున్న దాంట్లో ఇస్తానా, పొమ్మని చెప్పి అన్నాడు. వెంటనే ఆ పని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వెంటనే ఆ నాబాలు ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులు ఆయన భార్య అయిన అబీగైల్ దగ్గరికి వచ్చి చెప్తారు, అమ్మ మన యజమానుడు పనికి మాలినవాడు. చూసారా, పనిచేసేవాడికి కూడా తన యజమానుడు ఏ విధంగా కనబడుతున్నాడో చూసారా. నీ కింద పనిచేసేవాడు నిన్ను గౌరవించాలి, ప్రేమించాలి, నీకు విలువనివ్వాలి తప్ప నిన్ను అసహించుకుని నిన్ను ఒక వెలుచుపుతో చూచే పరిస్థితిని ఏమాత్రం కూడా తెచ్చుకోకూడదు. ఆల్రెడీ నాబాలు గురించి మొరటవాడని, దుర్మార్గుడని స్టార్టింగ్లోనే ఉంటుంది ఆ అధ్యాయం. ఆ 25వ అధ్యాయం స్టార్టింగ్లోని నాబాలు దుర్మార్గుడని, అతను మొరటవాడనేటువంటి విషయం దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వీళ్ళైతే మరీ డైరెక్ట్గా అతని భార్యతోనే తన యజమాని గురించి ఏమని అంటున్నారో తెలుసా? అమ్మ మన యజమానుడు పనికిమాలివాడు. నిజంగా ఆ మనుషులు మనకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. ఉపకారానికి అపకారం చేయకూడదు, ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. ఉపకార ధర్మం మర్చిపోకడి అని చెప్పింది కొత్త నిబంధన. ఆ మనుషులు మనకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. ఈరోజు మన ఆస్తి ఎలా ఉందంటే కారణం వాళ్ళే. వాళ్ళు నిద్రాహారాలు మాని, దావీదు నిద్రాహారాలు మాని, క్రూర మృగాల బారిన పడకుండా, శత్రువులు దోచుకోకుండా, వాళ్ళకి ఎవరూ ఏ విధమైనటువంటి ఆటంకాలు కలిగించకుండా కాపాడాడు కాబట్టే నాబాలు ఆస్తి పెరిగింది, నాబాలు ఆస్తిపరుడయ్యాడు. అతను స్వింగ్లో ఉన్నాడు, అంటే తొలదూగేటువంటి స్థితికి వెళ్ళగలిగాడు. ఇంత కష్టపడి ప్రయాసపడి అతని ఆశీర్వాదాలకు కారకుడైన వ్యక్తికి ఓ చిన్న సహాయం చేయడానికి అతను ఇష్టపడలేదు. చాలామంది అంతే. ఈరోజు చాలామంది దయచేసి ఈ కరోనా టైంలో మీ యొక్క సేవకుల్ని, దైవజనుల్ని దయచేసి గుర్తుంచుకోమని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. మీ ఆశీర్వాదాలకు కారకులండి వాళ్ళు. మీకోసం మిమ్మల్ని ఒక సన్మార్గంలో పెట్టి దేవుని యొక్క నీతిలో, భక్తిలో మిమ్మల్ని పెంచి పోషించి ఒకప్పుడు స్థితికి ఇప్పుడు స్థితికి ఇంత గొప్ప మార్పు వచ్చింది అంటే దానికి కారణం నిన్ను నడిపించినటువంటి దైవజనుడే. కాబట్టి ఆయన అంత ఉపకారం చేసినప్పుడు ఓ చిన్న సహాయం ఆయనకి నువ్వు చేయాలి కదా. ఈవెన్ ఈరోజు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించే ఒక నాయకుడికి ఆ ఆలోచన కలిగి సేవకులకు సహాయం చేయాలని ఆలోచన కలిగింది. ఈరోజు అదే నాయకుని నీడలో ఎన్నో సంవత్సరాలు బ్రతికినటువంటి నువ్వు ఈరోజు ఆయనకు చిన్న సహాయం చేయాలనే ఆలోచన నీకు లేకపోవడం చిత్రమైన విషయం. అఫ్కోర్స్ నువ్వు చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు, కానీ దేవుడు తన సేవకుని పోషించుకుంటాడు. అయితే నువ్వు ఆలోచించవలసిన విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. అంటే మొరటతనం, దుర్మార్గం, ఇదే దుర్మార్గం, మొరటతనం. నాబాలు లాంటి వాళ్ళేళ్ళు, పనికిమాలి వాళ్ళేళ్ళు. నేనట్లేదు అన్నమాట బైబిల్ చెప్పింది. మన యజమానుడు పనికిమాలి వాడని చెప్పగానే వెంటనే వాడు కంగారు పడిపోయి ఇమీడియట్గా ద్రాక్ష గెలలు తీసుకుంది, రొట్టెలు తీసుకుంది, వేయించిన ధాన్యం తీసుకుంది, ఏకంగా మాంసం, వండిన మాంసం ఇమీడియట్గా కర్రీ ప్రిపేర్ చేసేసింది. ఇవన్నీ తీసుకుని బయలుదేరుతుంది. దావీదేమో అందరినీ కత్తులు తీసుకుని, తనతో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని ఎందుకంటే వీళ్ళు చెప్పేశారు అతను ఇలా అన్నాడు, అతను ఇవ్వనన్నాడు అని చెప్పగానే తెల్లవారేటప్పటికి నాబాలు ఇంట్లో మగవాడు ఒక్కడు ఉండడానికి వీలేదనేటువంటి కోపంతో బయలుదేరిపోయాడు. నిజంగా దావీదు వస్తే అదే పని జరిగి ఉండేది. ఈలోపు ఒక పక్క నుంచి ఉగ్రత బయలుదేరింది, ఒక పక్క నుంచి ఉపకారం బయలుదేరింది. రెండు ఒక్కసారే కలుసుకున్నాయి. చూసారా, దేవుని ఉగ్రత ఆల్రెడీ ఇప్పుడు బయలుదేరింది. ఇదే సమయంలో నువ్వు దేవుణ్ణి శాంతిపరిచేలాగా అబీగైల్లాగా ప్రవర్తించాలి. ఆయన సంతోషపెట్టే పని చేయి. ఇప్పుడు అబీగైల్ ఏం చేసిందంటే సాష్టాంగ నమస్కారం చేసింది. ఎవరమ్మా నువ్వు అంటే నా ఏలినవాడ నీ కృప నా మీద ఉండాలని చెప్తుంది. ఇవన్నీ నీకే, ఈ ద్రాక్ష గెలలు నీకే, ఈ మాంసపు కూర నీకే. 1-2 కాదు, చాలా గొర్రెలను ఆమె వధింపజేయించి వాటిని వండింది. అంతేకాదు ద్రాక్ష గెలలు, రొట్టెలు, వేయించిన ధాన్యం ఇవన్నీ మీకే. ప్రస్తుతానికి ఆయన అవసరతలో ఉన్నాడు. అవన్నీ చూడగానే ఒక్కసారిగా ఆయన చాలా కూల్ అయిపోయాడు. అప్పుడు చెప్పింది, నువ్వు ఎవరి దగ్గరికి పంపించావో ఆ మొరటవాడు నా భర్తే. అతను అలా ప్రవర్తించినందుకు దయచేసి నన్ను క్షమించు, నన్ను బట్టి క్షమించు, వీటన్నిటిని స్వీకరించమని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నిజంగా నన్ను ఆపిన దేవునికి స్తోత్రం, లేకపోతే తెల్లవారేటప్పటికి మీ ఇంట్లో ఒక్క మగవాడు కూడా లేకుండా చంపేయడానికి నేను బయలుదేరాను. అది నీ చేత దేవుడు ఆప్ చేయించాడని చెప్పి
నువ్వు సమాధానం గల దానిపై పొమ్మని చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసిన నాబాల్ అంటే ఆమె భర్త గుండె పగిలిపోయింది. 10 దినాలు లాక్కుని పీక్కుని చచ్చాడు వాడు. ఆ తర్వాత చూసారా, అతని కుటుంబం కూడా దావీదు స్వాధీనంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను సంపాదించుకున్నది ఎవరికి ఇస్తానని అన్నాడు. మొత్తం వాడికి సంబంధించిన హోల్ ప్రాపర్టీ, అతనికి ఉన్నటువంటివన్నీ కూడా ఎవరికి చెందినవి అంటే దావీదుకే చెందవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ అబీగైలు ఒక్కడి కోసం ఆలోచించకుండా, చూసారా ఆమె ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అంటే దైవ భయం. ఆమె మొత్తం తన సేవకుల్ని కాపాడుకుంది, తన ఇంట్లో వాళ్ళు కాపాడుకుంది, ఈవెన్ నాబాలు కూడా కాపాడింది. కానీ ఎవడు దుర్మార్గం వాడినే తీసుకుపోద్ది. కాబట్టి వాడు చేసిన తప్పే వాడికి గుండె పగిలి చచ్చాడు తప్ప దావీదు అతను ఏమీ చేయలేదు. కాబట్టి టోటల్ ఫ్యామిలీ అంతా సేఫ్ జోన్లో ఉండడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఆమె జ్ఞానానికి విలువనిచ్చింది. ఆమె జ్ఞానం అంటే చెప్పాను మీకు నేను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం, దైవీకమైన భయంతో కూడిన జ్ఞానాన్ని ఆమె ప్రదర్శించింది. కాబట్టి తన వారిని అందరినీ కాపాడుకుంది దావీదు బారి నుండి, ఎవరు చనిపోకుండా చేసుకోగలిగింది. అంతేకాదు అదే దావీదు మళ్ళీ ఆ ఇంటికి అతను ఆశ్రయమైనట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇకపోతే చివరిగా ఇస్కరియోతు యూదా, మీకు నాకు మనందరికీ తెలుసు. ఈయన మత్తయి సువార్తలో కనబడతాడు, మార్కు సువార్తలో కనబడతాడు, లూకాలో కనబడతాడు, యోహానులో కనబడతాడు, అపోస్తుల కార్యంలో కూడా ఈయన గురించి వ్రాయబడింది. అన్ని చోట్ల ఉంటుంది. కొత్త నిబంధనలో చాలా స్థలాల్లో ఉంటుంది. ఈయన గురించి ఏకంగా పాత నిబంధనలోనే ప్రవచనాత్మకంగా దావీదు మాట్లాడినటువంటి అనేకమైన సంగతులు ఉన్నాయి. కాబట్టి అవి తీయవలసిన అవసరం లేదు, చదవలసిన అవసరం లేదు, మీరేం పెన్ను పేపర్ తీసుకుని నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు గమనించి చూస్తే వీడు అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే కనుక నిజంగా అన్నం పెట్టిన చేతికి సున్నం రాశాడు. నిజంగా ఆయన్ను వాడు అలాగ అప్పగించడం కనుక మనం గమనించి చూస్తే అసలు వాడి యొక్క స్వభావం ఎంత చెడ్డదో ఆలోచించండి. ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించి మనకు సహాయం చేసి మన అవసరతలను తీర్చి మన ఆకలిని తీర్చిన వాడికి ఎప్పుడు కూడా మనం అపకారం చేయకూడదు. ఈరోజు ఈ పనిని దేవుని నమ్మిన వారే చేస్తున్నారండి. నిజంగా పాడతారు, ప్రార్థన చేస్తారు, దేవుని పిల్లలమని చెప్పుకుంటారు. ఎవరు మన కోసం పాటుపడుతున్నారో, ఎవరు మన కోసం ప్రయాసపడతారో, ఎవరు మనల్ని ప్రేమిస్తారో, ఎవరు మనకు సహాయం చేస్తారో, ఎవరు మన ఆకలి బాధలు తీరుస్తారో వాళ్ళకే పెడతారు టెండరు. ఈ ఇస్కరియోతు యూదా అనేవాడు ఏం చేశాడంటే యేసుప్రభుని అమ్మకానికి పెట్టాడు. చూడండి, నాకు OLX.com తెలుసు, Quikr.com తెలుసు, ఇది iskariyotuYuda.com. OLXలోను క్విక్కర్లోను పాతి అమ్ముకుంటాం. కానీ iskariyotuYuda.comలో అయితే ఏకంగా దేవుని కూడా అమ్మేయచ్చు. వీడు దేవుని అమ్మకానికి పెట్టేశాడు. యాక్చువల్గా వీడు సొమ్ము సంచి వాడి దగ్గర ఉంది. ప్రతిరోజు ఆ సొమ్ము సంచి నుంచి కొంత వాడు దొంగిలిస్తున్నాడు. అలాంటప్పుడు రోజుకొక వెండి నాణ్యం తీసుకున్న నెలకు 30 వెండి నాణ్యాలు అవుతాయి కదా. వాడు యేసుప్రభుని 30 వెండి నాణ్యాలు అమ్మాడేంటి వాడు అంటే వాడికి అంత జ్ఞానం లేదు. అంటే దైవభయం ఉంటే అసలు ఆ సొమ్ము సంచిలో దొంగిలించడమే తప్పని తెలియపరుస్తుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుడిని నమ్ముకోవడం ఇంకా తప్పని విషయం తెలియపరుస్తుంది. వాడికి కావాల్సింది ద్రవ్యం కావాలి. ద్రవ్యం అండగానే ఉంటుంది, కాదని ఎవరన్నారు. కానీ అండ దేని వరకు తాత్కాలికమైన విషయాలకు మాత్రమే. నిన్ను చావు నుండి తప్పించలేదు ధనం, నిజమైన ప్రేమను ఇవ్వలేదు, నిన్ను ఆదరించలేదు, ఊరడించలేదు. కేవలం ఆర్టిఫిషియల్గా దాన్ని వాడుకోవడమే తప్ప నీకు దొరికే ప్రేమ ఆర్టిఫిషియలే. నువ్వు అనుభవించే ప్రతీది కూడా తాత్కాలికమైంది. అది డబ్బు ద్వారా వచ్చేది. జ్ఞానం ద్వారా వచ్చేది శాశ్వతమైంది, విలువైంది. అది ప్రశాంతత, నెమ్మది, సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇస్కరియోతు యూదాతోనే ఎందుకు మాట్లాడారు మతాధికారులు అంటే మిగతా వాళ్ళతో మాట్లాడలేదంటారా? ఆల్రెడీ పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను, బర్తొలొమయి, తోమ, తద్దయ్య అని మారు పేరు గల లెబ్బాయి, జెలోతి అనబడిన యాకోబు, కానానీయుడైన సీమోను, మొత్తం వీళ్ళందరినీ వరుస పెట్టేసే ఉంటారు వీళ్ళు. అంటే టచ్ చేసి చూసుంటారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే గుణగణాలు వాళ్ళలో కనబడలేదు. అంటే అలాంటి ఇస్కరియోతు యూదా లాంటి దౌర్భాగ్యపు స్థితి వాళ్ళలో కనబడలేదు. కాబట్టి ఆ లక్షణాలు ఇస్కరియోతు యూదాలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇస్కరియోతు యూదాతో కమిట్మెంట్ పెట్టుకున్నారు. అందుకు ఆయన కమిట్ అయ్యాడు. మొత్తం మీద యేసుప్రభుని అమ్మేశాడు. తద్వారా భయంకరమైన మరణాన్ని అతడు పొందవలసి వచ్చింది. చూసారా, 11 మంది జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఆ అవకాశాన్ని ఇవ్వలేదన్నమాట అవతల వాళ్ళకి. అంటే యేసుప్రభుని గురించి వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదన్నమాట వాళ్ళు. వీడు అవకాశాన్ని ఇచ్చాడు. అంటే వీడు ద్రవ్యం ఆశ్రయస్థానం అనుకున్నాడు వీడు కదా. ఇందాక మనం చదువుకున్నట్లుగా ద్రవ్యము ఆశ్రయాస్పదం అనుకున్నాడు, డబ్బు అండ అనుకున్నాడు. చివరికి ఏమైంది? ఆ డబ్బు దేవాలయంలో పాడేశాడు. వాడు ఉరి పెట్టుకుని చనిపోయాడు, సూసైడ్ కమిట్ అయ్యాడు. ఈ సూసైడ్ కమిట్ అవ్వడం అనేది ఏంటనుకుంటున్నారు?
ఇది ఒక డెవిలిష్ స్పిరిట్. ఇది ఈ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే నిన్ను చనిపోమని ప్రేరేపిస్తుంది అన్నమాట. చూసారా, అంతకుముందు డబ్బు కావాలని ప్రేరేపించింది, ఆ తర్వాత చనిపోమని ప్రేరేపిస్తుంది. ఈ సూసైడ్ స్పిరిట్ ఎప్పుడు అంతే. ఇదేం చేస్తుందంటే, ఈ డెవిలిష్ స్పిరిట్ ఏం చేస్తుందంటే ముందు ధనం మీద నీకు అపేక్ష కలిగిస్తుంది, ఆ తర్వాత నీకు చావు మీద అపేక్ష కలిగిస్తుంది. తద్వారా చూసారా, వాడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నిజంగా దైవ భయం కలిగిన వాడు అయి ఉండుంటే ద్రవ్యం కోసం ఆశపడి ఉండేవాడు కాదు. తన యొక్క బోధకుడు, తన గురువు గారు కదా, ఒక మాటలో చెప్పాలంటే గురువు అని పిలువబడేది ఆయన ఒక్కడే పిలువబడాలి, ఎవరు పడితే వాళ్ళు పిలువబడకూడదు. బైబిల్ చెప్పింది ఈ విషయాన్ని, అందుకే నేను స్పష్టంగా చెప్తున్నాను మీకు నేను. కాబట్టి తనకు అన్ని విలువలు ఇచ్చినటువంటి ఆయన ఆశ్రయాస్పదం అని అనుకోవాలి, కానీ ఆయన ఇచ్చే విలువలు అంతకంటే విలువైనవి ఉంటాయని అనుకోవాలి, కానీ అది ప్రాముఖ్యం అనుకుని పరుగులు పెట్టాడు. తద్వారా ఏమైంది అంటే తన ప్రాణాన్ని వాడు కోల్పోయినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒక గెహాజీ అయినా, ఓ ఆకానైనా, అననీయ, సప్పేర అయినా, ఇలాంటి వ్యక్తులందరూ మనం చూస్తే కనుక వీళ్ళందరూ ద్రవ్యం ఆశ్రయాస్పదం అనుకున్నారు. అయితే ద్రవ్యం ఏం చేస్తుందంటే ప్రాణాన్ని రక్షించలేదు, జ్ఞానం ప్రాణాన్ని రక్షిస్తుంది. ఏ జ్ఞానం? లోక జ్ఞానం, దయ్యపు జ్ఞానం కాదు. దైవ జ్ఞానం అనేది ప్రాణాన్ని రక్షిస్తుంది. ఈరోజు చాలామంది ఈ చావు భయంతో భయపడుతున్నారు. అందరూ కూడా టెన్షన్తో వాళ్ళు కంగారు పడిపోతున్నారు. చాలామంది నాకు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ చెప్తున్నప్పుడు నేను వాళ్ళని ధైర్యపరుస్తూ చెప్తున్న సంగతులు అనేకమైనవి రోజు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. జ్ఞానం మరణం నుండి రక్షిస్తుంది. జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం నాకు మూలం. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ వర్తమానం ఎంతవరకు నీ మీద పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. జ్ఞానము ఆశ్రయాస్పదం, ద్రవ్యము ఆశ్రయాస్పదం. అంటే జ్ఞానము మనకి సహాయపడుతుంది, ధనము కూడా మనకు సహాయపడుతుంది. అయితే ధనానికి జ్ఞానానికి ఉన్న తేడా ఏంటి అంటే కనుక ధనం నీ ప్రాణాన్ని రక్షించలేదు, జ్ఞానం నీ ప్రాణాన్ని రక్షిస్తుంది. జ్ఞానం అంటే దయ్యపు జ్ఞానం, లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే నీ ప్రాణాన్ని రక్షిస్తుంది. ప్రాణాన్ని రక్షించడం మాత్రమే కాదు, అది ద్రవ్యాన్ని కూడా నీకు ఇస్తుంది. మీరు బైబిల్ పరిశీలించి చూస్తే అంతెందుకు, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇజ్రాయేల్ కట్టని పురములు, వెయ్యని అంజూరపు పండ్లు, ద్రాక్ష పండ్లు, మంచి ద్రవ్యముల చేత నింపిన ఇండ్లు, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అంటే నిజంగా పాలు తేనె ప్రవహిస్తుందని కాదు. దాని మీద కూడా చాలామంది కామెంట్స్, నిజంగా పాలు తేనె ప్రవహిస్తున్నట్టుగా బోధలు చేస్తున్నటువంటి విషయాలు కూడా నేను చాలా విన్నాను. అంటే అది అలంకారిక భాష, అంటే అంతగా సమృద్ధి, పాలు తేనె లాంటి సమృద్ధి అక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం తెలియపరుస్తుందన్నమాట. కాబట్టి చూసారా, వాళ్ళ ప్రాణాలని కాపాడాడు. రెండు, వాళ్ళకి ప్రాణాలను కాపాడు. ఇందాకేమో ఇద్దరే చేరారు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు అండి. ఇద్దరు ఎవరు చేరారు? అక్కడి నుంచి బయలుదేరిన పెద్దల్లో ఇద్దరు మాత్రమే, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే చేరారు. మిగతా పెద్దలందరూ ఎందుకు చనిపోయారంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు లేకుండా లౌకికమైన వాటి కోసం వాళ్ళు దేవుణ్ణి ధిక్కరించి విమర్శించి సణిగి శోధించారు, అందుకు చచ్చిపోయారు. అందువల్ల వాళ్ళు రాలేదు, కానీ వాళ్ళ పిల్లలంతా వచ్చారు. అంటే కేవలం ఇద్దరి కోసం ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళ పిల్లలందరూ వచ్చారు, వాళ్ళు మాత్రం రాలేదంతే. అయితే ఈ ఇద్దరు ఎవరంటే పెద్దల్లో బయలుదేరినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ. ఈవెన్ మోషే కూడా రావడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో దైవ భయం అనేటువంటిదే జ్ఞానం. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే నీ ప్రాణాన్ని రక్షిస్తుంది. అంతేకాదు, అది నీకు సమస్తాన్ని ఇవ్వగలుగుతుంది. అది ఐశ్వర్యమును, ఘనతను, జీవమును ఇస్తుంది. దేవుని యందు భయభక్తులు ఏం చేస్తాయంటే ఐశ్వర్యమును, ఘనతను, జీవాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ మాటలు మీకు ఎంతవరకు అర్థమయ్యో నాకు తెలియదు, కానీ నేరుగా వాక్యం చెప్పడం వేరు, ఇదేదో చిలక పలుకులు పలుకుతూ కొద్ది సమయం క్లుప్తంగా ఒక పరిమితికి మాత్రమే లోబడి చెప్పడం వేరు. అయినప్పటికీ కూడా దైవాత్మ చేత కొన్ని సంగతులు మీ ముందు ఉంచాను, అవి మిమ్మల్ని బాగు చేయగలవని, దాని ద్వారా మీరు ఆశీర్వదింపబడగలరని నమ్ముతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన దేవా, ఈ వర్తమానాన్ని విన్న వారందరినీ దీవించండి, వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ఏ తెగులు కానీ, ఏ కీడు కానీ, ఏ సాతాన్యమైన శోధనలు కానీ వారి మీద దాడి చేయకుండా, మరణానికి వారి మీద అధికారం లేకుండా యేసు నామములో వాటిని బంధించమని ప్రార్థిస్తున్నాను. నేను ప్రశాంతత, నెమ్మది, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, సుఖశాంతులు దయచేయండి. ఈ సమయంలో వారి హృదయాల్లో ఏమేమి ఆశలు, ఏమేమి అక్కర్తులు ఉన్నాయో, మీరేం చేయాలని కోరుకుంటారో వాటిని సఫలం చేయమని
నేను వారిని మీ కృపాసలుగా అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్న నమ్మకమైన తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల లోకమును పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఈ వీడియో వర్తమానం విన్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై వర్తిల్లును గాక. ఆమేన్. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.